నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ సంచలనంగా మారుతుంది. నల్గొండ జిల్లా ఎల్లమ్మ గూడెంలో జరిగిన సంఘటన ఇప్పుడు బీసీ సంఘాలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఎల్లమ్మ గూడెం అనే గ్రామంలో భార్య నామినేషన్ వేస్తుంటే భర్తని కిడ్నాప్ చేసి ఆయనను చిత్రహింసలు పెట్టి మూత్రం తాగించిండ్రు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానిపై బీసీ సంఘాలు, బీసీ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్వేచ్ఛగా నామినేషన్ వేసుకునే హక్కు కూడా లేదా? ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలబడే అర్హత కూడా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవంగా కూడా కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేసిండ్రు అనే వార్త గుప్పుమంటుంది. అసలు ఎంతవరకు నిజము? ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? అక్కడ స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏంది? బీసీ సంఘ నేతలు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఎల్లమ్మ గూడెంలో సర్పంచి అంటే అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి వాళ్ళ భర్తను కిడ్నాప్ చేయడం బీసీ సంఘ నేతలుగా, బీసీ నాయకులుగా ఎలా చూస్తారండి? ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది, ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో నిలబడవచ్చు. మరి ఎందుకు ఆయనను కిడ్నాప్ చేశారంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు ఎల్లమ్మగూడలో జరిగినటువంటి యొక్క సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఖండించే విధంగా ఉన్నది. ఎందుకంటే అక్కడ నాగలక్ష్మి ఆమె భర్త యాదగిరి యాదవ్, ఓ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి యొక్క ఆ బిడ్డను వాళ్ళ భార్య నామినేషన్ వేస్తే మీ భార్యను ఉపసంహరించుకో అనే ఉద్దేశంతో అతనిని కిడ్నాప్ చేసి రాత్రంతా వాళ్ళ వాహనంలో తిప్పుతూ హత్యాయత్యం చేసి కొడుతూ నానా చిత్రహింసలు పెట్టి ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అసహించుకునే విధంగా మూత్రం తాగించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇవాళ ఆ విషయము కోమటిరెడ్డి ప్రధాన అనుచరైనటువంటి సందీప్ రెడ్డి చేసినటువంటి విషయం తెలుస్తుంది. నేను అడుగుతా ఉన్నాను కోమటిరెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు నీకు ఓట్లేస్తే నువ్వు ఇలా ఎమ్మెల్యేవై మంత్రి కాలేదా? అంటే నీకు మంత్రిగా కొనసాగే హక్కు లేదు. ఇమీడియట్ మా ఓట్లతో గెలిచినటువంటి కోమటిరెడ్డి, యూ హ్యావ్ టు రిజైన్, లేకపోతే నీకు తగిన బుద్ధి చెప్తాము. నీ ప్రవర్తన ఏ విధంగా ఉందంటే గతంలో చూస్తే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలను అవమానించేటువంటి చరిత్ర నీకుంది. గతంలో చెరుకు సుధాకర్ను, ఒక తెలంగాణ ఉద్యమకారును పట్టుకొని ఆ రోజు మీ నాయనకు వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి మీ నాయనని చంపుతామన్నారు. నిన్న మీ పార్టీకి చెందినటువంటి యొక్క కైలాష్ నేత, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని ఒక పదవి వస్తే డీసీసీ ప్రెసిడెంట్ ఓర్చుకోలేదు. కనీసము మీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చెప్పిన విధంగా 42% ఇస్తామని గవర్నర్ అని, తర్వాత బిల్ ఆర్డినెన్స్ అని, 9వ జీవో అని, ఇవాళ 26వ జీవో అని, అది కూడా కోర్టు కొట్టేస్తుంది. 50% లోపల 17% తీసుకొచ్చి ఆ 17%లో మా వాళ్ళు ఎక్కడన్నా పోటీ చేస్తే ఈ విధంగా చేసేటువంటి దౌర్జన్యము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గర్హిస్తున్నాము. కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వాస్తవంగా ఏంటి అక్కడ నల్గొండలో మరి ఈ మధ్యకాలంలో పున్నా కైలాష్ నేత ఇష్యూ కూడా నడిచింది. అంటే ఏంది? ఎందుకు వాళ్ళు చెప్పినట్లు వినాలనే, లేకపోతే ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఎందుకు బీసీ నేతలపై ఎందుకు టార్గెట్ చేశారంటే అక్కడ బీసీలు ఏమైనా బలంగా వాళ్ళ యొక్క సీట్లకు ఎసరు పెడుతున్నారు అనుకోవచ్చా? ఎందుకోసం? నిజంగా చెప్తే ఈ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలే రెడ్ల యొక్క హవా ఎక్కువ. వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి రెడ్డి కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలగబెడుతున్నారు. మా వాళ్ళు కనీసం సర్పంచులు కూడా ఆగితే ఓర్వలేనటువంటి కుటుంబం అది కోమటిరెడ్డి కుటుంబం. మీ నాయకుడు ఏం చెప్తున్నాడు? రాహుల్ గాంధీ సంఖలో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ బీసీలకు న్యాయం చేస్తామన్నాను. ఇదే నా బీసీలకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెంటనే చర్య తీసుకోవాలి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఆ మూత్రం తాగించినటువంటి వ్యక్తుల మీద హత్యాయత్యము ఎఫ్ఐఆర్ చేయాలి. అదేవిధంగా ఆ నాగలక్ష్మిని ఇమీడియట్గా యునానిమస్గా ఎన్నుకోవాలి. అదేవిధంగా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి వెంటనే కోమటిరెడ్డి మంత్రివర్గం బర్తరఫ్ చేయాలి. అప్పుడే మేము శాంతిస్తాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేస్తాము. ఈరోజు 17% ఆఖరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 17% తీసుకొచ్చారు. ఆ 17%లో ఎవరైనా పోటీ చేస్తే ఓర్వలేనటువంటి యొక్క ఇలాంటి నాయకులు మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మంత్రులు అవుతారని అడుగుతున్నాను. ఇమీడియట్ నీకు సిగ్గు శరం ఉంటే ఇమీడియట్ యూ హ్యావ్ టు రిజైన్ అని మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ నాయకులు, మరో బీసీ నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారు ఎల్లమ్మ గూడలో జరిగిన యాదవ్ క్లబ్? ఎట్లా చూస్తారు?
జై యాదవ్ జైబీసీ. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ని. మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంకు చెందిన మరి ఆ స్థానాన్ని సర్పంచి రిజర్వేషన్లో భాగంగా జనరల్ మహిళగా మరి తేలడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ ఊరికే చెందిన మరి సందీప్ రెడ్డి అనే వ్యక్తి మరి అందరికి కూడా ఊర్లో అందరికి కూడా ఎవరు సందీప్ రెడ్డి? ఎవరు? కాంగ్రెస్ నాయకుడు, ఒక గూండా. నిజంగా మరి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఎవరు పోటీ చేయొద్దు, మా భార్యని ఇనాన్మస్ చేసుకుంటా అనేది ప్రకటించడం జరిగింది. మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ బిడ్డ మామిడి యాదగిరి యాదవ్ మరి వారి యొక్క భార్యను నామినేషన్ వేయిస్తామని, ఆమెను తయారుగమ్మని నగరేకల్లో కారు తీసుకొస్తా అని నగరేకల్కు రావడం జరిగింది. మరి మార్నింగ్ 10 గంటలకు మరి కారు కోసం వెతుకుతుండే పరిస్థితి అక్కడ నల్గొండలా. ఎందుకు ఈ మధ్య కాలంలో బీసీలను టార్గెట్ చేస్తున్నట్లు? అంటే ఎందుకు బీసీల యొక్క ప్రాబల్యం ఎక్కువ అవుతుందనే? ఉమ్మడి నల్గొండ జిల్లా స్వాతంత్రం వచ్చిన కాంచి రెడ్డిల ఆధిపత్యంలో ఉన్నది. బీసీలను రాజకీయంగా, సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా నష్టపడతాను. ఇవాళ రాజకీయంగా మరి ముందుకొస్తే, రాజకీయంగా బీసీలు ముందుకొస్తే, యాదవులు ముందుకొస్తే దాడులు చేస్తాండ్రు, కిడ్నాపులు చేస్తాండ్రు, చంపేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. మేము ఈ సందర్భంగా కూడా జాతీయ యాదవ్ కుల పోరాట సమితి అన్ని బీసీ సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమానుష సంఘటన ఇవాళ జరిగింది. ఇవాళ ఎల్లమ్మగూడెంలో సర్పంచిగా కోమటిరెడ్డికి ఏం చెప్తారు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి సర్పంచ్ ఎన్నికలు జరగాలి. మరి దానికి భిన్నంగా జరిగితే మరి రాబోయే ఎన్నికల్లో ఓటనే ఆయుధంతో మీకు రాజకీయ సమాధి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ బాధిత కుటుంబాన్ని మేము దగ్గరుండి నామినేషన్ కూడా వేయించడం జరిగింది. మరి వారి భర్తను కిడ్నాప్ చేసి 4 కార్లతో తిప్పుతూ చివరికి హైదరాబాద్లో నిర్మానుష్య ప్రదేశానికి ఒక ఫామ్ హౌస్కు తీసుకొచ్చి కత్తులతో ఎక్కడికక్కడ విచక్షణ రహితంగా మరి పొడుచుకుంటూ, అదేవిధంగా మద్యంలో మూత్రాన్ని తాగించడం సభ్య సమాజం తలసించుకునే విధంగా ఉంది. నాయకులారా, ఖబర్దార్ చెప్తున్నాం. ఇంతమంది డెమోక్రసీ అనేది ఉందా తెలంగాణలో అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రాత్రి ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది. అయ్యా, ఇక్కడ డెమోక్రసీ చచ్చిపోయింది నల్గొండ జిల్లాలో, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మీరు వెంటనే మరి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా మరి నాగలక్ష్మికి, యాదగిరి యాదవ్కు కుటుంబానికి రక్షణ కల్పించాలి. బాధిత ఎవరైతే ఈ దౌర్జన్యం కిడ్నాప్ చేసిండ్రో వాళ్ళని వెంటనే 24 గంటల్లో అరెస్ట్ చేసి మరి రిమాండ్కి తరలి శిక్ష మరి విధించాలని ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడిగా యాదవ సంఘాలకు, బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్న. రేపు ఎల్లుండి ఈ దుర్ఘటన నిరసన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకాలు, నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో చేయాలని నేను సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. జై యాదవ్ జై బీసీ. అంటే ప్రధానంగా వీళ్ళు బీసీ సంఘ నాయకులుగా అత్యంత హేయమైన చర్య, అత్యంత దారుణమైన చర్య మూత్రం తాపించడం ఏందండి? ఇది బాగా దరిద్రంగా, ఎంత దరిద్రం ఇది అనేది ప్రధానంగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మా దగ్గర యువకులు కూడా ఉన్నారు. ఒక బీసీ నాయకులుగా, బీసీ యువకుడుగా అసలు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మామూలు విషయం కాదు, మూత్రం తాగించడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఏం చెప్తారు? నా పేరు మారమోని శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ పార్టీలో ఉంటూ మరి ఇటువంటి మంత్రులు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా నాయకుడు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉన్నది. ఇటువంటి వ్యక్తులను మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మేము బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరం కూడా లేఖలు రాస్తాము. నేను ఏమంటున్నా అంటే బర్తరఫ్ చేస్తారా, ఏం చేస్తారా తర్వాత విషయం. మొన్న కైలాష్ నేతను, ఈరోజు ఈయనను ఎల్లమ్మగూడెంలో ఎందుకు బీసీలపై కోమటిరెడ్డి బ్రదర్సా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులా ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రధాన కారణం ఏంది? అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, రెడ్డిల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది.
తొక్కేయాల, బీసీలు ఎస్సీ ఎస్టీలు లేవకూడదు, లేస్తే మాకు ముప్పు అని ఈ 2 జిల్లాల్లో మాత్రం అత్యధికంగా ఉంటుంది, కులగజ్జి ఉంటుంది. ఈ 2 జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా బీసీలకి రాజకీయంగా పెద్దపీట వేయాలి. ఇటువంటి దుర్మార్గులు ఏదైతే ఉంటారో హత్య చేస్తారు, తీసుకుపోయి దాడులు చేస్తారు, ఇటువంటి దుశ్చర్యలు చేస్తూ ఉంటారు. సిగ్గుచేటు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ సర్వ సమాజం కూడా తలదించుకునే విషయం ఇది. ఇటువంటి చేస్తే కనుక ఈరోజు బీసీలు అందరూ కూడా ఒక నాడు ఏంటంటే అన్ని విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో మా వాళ్ళు వెనుకబడి ఉండే ఈరోజు అందరూ కూడా మేల్కొన్నారు. కాబట్టి ఈరోజు బీసీ ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. ఇటువంటివి కనుక జరిగితే అదే ఉచ్చం మీ నోట్లో పోస్తామని కూడా మేము ఈ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, మీరు ప్రధానంగా నల్గొండలో జరిగిన ఈ ఇష్యూ ఎందుకు ఈ మధ్యకాలంలో నల్గొండలో బీసీల ఇష్యూ నడుస్తుంది, వాళ్ళపై ఆధిపత్యం చెలాయించడానికి నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది? అంటే గతంలో వాళ్లకు పెత్తనం చేయడానికి వీళ్ళు సహకరించారు బీసీలు, ఇప్పుడు వీళ్ళే పెత్తనం చేస్తున్నారు బీసీలు అనడంలో భాగంగానే అనుకోవచ్చా ఈ యొక్క సంఘటనలన్నీ? బరాబర్ అంతే అండి. అగ్రకులాలు ఈ అణగారిన వర్గాలని ఎన్నో ఏళ్ళ నుంచి తొక్కుతా ఉన్నారు. అంతకుముందు బాంఛన్ అని వాళ్ళ కాళ్ళకడ పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అందులో ఐక్యత పెరిగి ప్రతి ఒక్కరు రాజకీయంగా ముందుకు వస్తున్నారు. యువకులు అందరూ ప్రతి ఒక్కరు ఏకమై వస్తుంటే వాళ్ళకి ఎక్కడ నిద్ర పట్టడం లేదు. బీసీలు ముందు మా రెడ్డిలని కానీ మమ్మల్ని తొక్కి పాడేస్తారు భూలోకానికి. ఇప్పటి నుంచే వీళ్ళని అనగదొక్కుతుంటే మా భయాన్ని వాళ్ళకు చూపిస్తుంటే వాళ్ళు రేపొద్దున పోటీ చేయాలన్నా వాళ్ళలో భయము ఏర్పరుస్తుంది. పోటీ చేయరు, అందరూ రాజకీయంగా ముందుకు రారు, వెనకకైతారు అనే ఆలోచనతోని దురాలోచనతోనే వాళ్ళు మమ్మల్ని తొక్కాలని వాళ్ళు చూస్తున్నారు. మరి ఎట్లా మీరు భయపడతారా లేదా? భయపడేది లేదు. ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లుచ్చా రాజకీయం, లత్కోర్ రాజకీయం, లంగా రాజకీయం నువ్వే చేస్తున్నావు, నీ అనుచరులు చూస్తున్నారు. వాడు ఎవడో సందీప్ రెడ్డి అంటే ఆకురవుడి మా బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరిని చాలా దారుణంగా దుర్మార్గంగా కిడ్నాప్ చేసి కారులో నానా హింసలు పెట్టి కాల్చి కత్తులతో పొడిచి నువ్వు నీ భార్య నామినేషన్ వేయకూడదని వారిని బెదిరించడం జరిగింది. అందుకు మా బీసీ నాయకులు స్పందించి దగ్గరుండి నామినేషన్ కూడా వేయించారు. బిడ్డ ఖబర్దార్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మందరం ఐక్యమై ఎక్కడ పడితే అక్కడ నేను తిరగనీయకుండా నేను ఖబర్దార్ బిడ్డ నేను భూలోకానికి పక్క దొక్కుతామని నేను తెలియజేస్తున్నాను. ఏం చెప్తారండి మీరు కూడా? ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి యాదగిరిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ స్వేచ్ఛగా నామినేషన్ వేసుకోవద్దా, ఎన్నికలు నిలబడొద్దా, స్వేచ్ఛ లేదా అనేది వాదనలు కూడా బలంగా వస్తున్నాయి. ఏం చెప్తారు? నేను రమణ యాదవ్, అనంతపురం జిల్లా నుంచి. ఈరోజు బీసీలను యాదవ్ సోదరులను ఈ రెడ్లు అనగదొక్కే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఈ ఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము ఒక ఉద్యమంలో రేకెత్తి బీసీలు యాదవులు అంతా ఒక తెలంగాణ నుంచే కాదు ఏపీ నుంచి కూడా వచ్చి చాలా ఉద్యమం చేపట్టి మా బీసీలను కానీ యాదవుల సోదరులను కానీ కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈ కోమటిరెడ్డి సోదరులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా దొరల పాలనలో ఉన్నామా అనేటట్టు ఉంది. అగ్రకులాల వారు బీసీలపై చేస్తున్నటువంటి ధోరణిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈరోజు మీరు ఒక బీసీ సోదరుని పైన మూత్రం పోసి చాలా చిత్రహింసలు చేశారు. అదే మేమంతా ఏకమై బీసీలము యాదవులమంతా ఏకమై వచ్చి ఒక్కసారి మా మూత్రం పోస్తే అందులోనే మీ కుటుంబం అంతా కొట్టుకుపోతుంది. దాన్ని గుర్తుంచుకోండి. ఇది ఇంతటితో లేదు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ హెచ్చరిస్తున్నాము, మీరు ఇటువంటి వారిని బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలాగే యాదవ్ పైన హింసించినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఏం చెప్తారండి మీరు కూడా? నా పేరు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఐక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఏదైతే నల్గొండ జిల్లా జరిగిన ఈ యొక్క దుర్మార్గమైన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న ఈ అగ్రవర్ణాల ఈ దౌర్జన్యాలకు ఎంతోమంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు బలవుతున్నారు. మరి ఈ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే యాదవ్ వాళ్ళ భార్య నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం ఒక రెడ్డి వర్గం, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులైనటువంటి
సందీప్ రెడ్డి గారు తీవ్రంగా ఆయనని చట్టం శిక్షించాలి, ఆయన మీద కఠినమైన శిక్షించాలని తెలియజేస్తూ మరి వెంటనే ఈ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో మరి అందరూ కూడా రిజర్వేషన్లు లేని చోట కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ కానీ జనరల్లో కూడా నిలబడి మన ఓట్లు మనం వేసుకొని గెలవాలని చెప్పేసి బీసీ సోదరులకు పిలుపునేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక బీసీ బిడ్డ యాదగిరి యాదవ్ నామినేషన్ వేస్తుంటే వాళ్ళ భార్యతో వేపిస్తుంటే ఎందుకు భయపడించి ఎందుకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా? ఈ బెదిరింపులేంది? ఇప్పటికైనా మీ యొక్క చేష్టలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల చేష్టలను ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ కిడ్నాప్ చేయడం లేకపోతే మూత్రం తాగించడం ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవే లాస్ట్ కావాలి. ఇక ముందు రిపీట్ అయితే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో నల్గొండలో మా పెత్తనం అనేది మీ పెత్తనం అయిపోయింది. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఎప్పుడైనా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అనేది ఉంది కాబట్టి మేము ఇప్పటికీ మిమ్మల్ని క్షమిస్తున్నాం తప్ప ఇంకోసారి రిపీట్ అయితే చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, సోమాజిగూడ, హైదరాబాద్.